ఎవరి ఫీల్డ్లో వాళ్ళు నెంబర్ వన్గా ఉంటే వాళ్ళకి డబ్బు దానంతట అదే వస్తుంది. మేమేం చేస్తామంటే వారు నెంబర్ వన్ అయ్యే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. దాని ద్వారా వారు మనీని ఆకర్షించుకుంటారండి హరిత గారు. ఆ విధంగా వారికి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ధనాన్ని ఆకర్షించడం ఎలా చెప్పండి? డబ్బును ఎవరైతే ఆకర్షించాలంటే గోల్డ్ కలర్ ఉంటుంది కదండి, ఆ గోల్డ్ కలర్ విజులేషన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ గోల్డ్ కలర్ని ఆస్వాదించాను. నా గోల్డ్ కలర్ అనేది నా శరీరంలో ప్రతి అవయానికి అణువుకు కణానికి వెళ్ళింది. తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని గొప్పగా ఊహించుకోండి మీ గురించి మీరు. అంటే మీరు డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయినట్టుగా, మీరు ఏదైతే సాధిద్దాం అనుకున్నారో అది ఆల్రెడీ ఇప్పటికే సాధించినట్టుగా గొప్ప కళలు కానండి. ఆ కళలు ఎప్పుడైతే మీరు కళ్ళు కంటారో డెఫినెట్గా వస్తుంది. సింపుల్ చెప్పాలంటే అప్పులు ఇందాక ఉన్నాయని చెప్పారు, అప్పులపై ఫోకస్ చేయకుండా డబ్బుపై ఫోకస్ పెట్టండి. ఇంకోటి కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయండి. కొంతమంది చూస్తే 1 వీక్ ఒకసారి, 11 రోజులకు ఒకసారి, 21 రోజులు అయిపోయి ఆపేస్తుంటారు. అలా ఆపొద్దు. ఎవ్రీ సింగిల్ మనం స్నానం ఎవ్రీడే చేస్తాం, అలాగే ఆహారం ఎవ్రీడే తీసుకుంటాం. సేమ్ లైక్ దట్ మన క్లాస్లో ప్రాక్టీస్ కూడా ఎవ్రీడే చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా సింపుల్ అండి. అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఉంటాయి, గ్రాటిట్యూడ్ ఉంటాయి. వీటి వల్ల ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్టర్నైజెస్